కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన ఖరారైంది. బుధవారం పర్యటనలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గుడిపల్లి మండలం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఏఎల్ఈఏపీ ప్రాజెక్టుపై మహిళలతో ముఖాముఖి, అనంతరం మల్లప్పకొండలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుప్పం డీకేపల్లిలో జలహారతి ఇస్తారు. అనంతరం ఎన్టీఆర్ హౌసింగ్ భూమి పూజకు హాజరవుతారని తెలిపారు. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ నారా భువనేశ్వరి గారి 4 రోజుల పర్యటన కుప్పం నియోజకవర్గంలో జరగనుంది. దానికి సంబంధించి వివరాలు తెలియజేసే దానికోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 19వ తారీఖు ప్రోగ్రాము అట్లా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఎవరైతే కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ గ్రీవెన్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. తర్వాత 10 నుంచి 10:30కి డీకేపల్లి చెరువుకి చేరుకుంటారు. మన కుప్పం టౌన్లో ఉన్నటువంటి డీకేపల్లి చెరువుకి అక్కడ మహిళలతో కలిసి జలహారతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ఈ మంత్రినివా జలాల ద్వారా, కృష్ణమ్మ జలాల ద్వారా వాళ్ళకి జరుగుతున్న లబ్ధి గురించి వాళ్ళ ఆనందాన్ని కూడా మేడం పంచుకుంటారు. అట్లాగే అక్కడి నుంచి బయలుదేరి డీకేపల్లిలోనే ఒక కొత్తగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇల్లు శాంక్షన్ అయ్యి కట్టుకోబోతున్నటువంటి ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర భూమి పూజ చేసి డీకేపల్లిలో చేయడం జరుగుతుంది. తర్వాత